అందరికీ నమస్తే. మీ భూపతి ఆశన్న ఏబీ యూట్యూబ్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు మద్దతుగా ఈరోజు ఏదైతే బంధు పిలుపునిచ్చిల్లో అది విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే అన్ని పార్టీలు మద్దతు తెలపడము ఇది బాధాకరమైన విషయం. మనం ఎవరి మీద పోట్లాడుతున్నాము, ఏ సమస్య మీద పోట్లాడుతున్నాం అనేది మనం ఒకటి గుర్తుంచుకోవాలా. ఈ బీసీ నాయకత్వాన్ని ఇచ్చిన్నపరిచే విధంగా అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపి ఆ కొత్త డ్రామాని లేవనెత్తడం జరిగింది. ఇది పార్లమెంట్లో పెట్టి 9th షెడ్యూల్లో పెడితే ఈ జీవో అనేది అమలు అవుతుందని చెప్పి అందరికి తెలిసినా కూడా ఎవరి స్వార్థం వాళ్ళకి మరి ఉండి ఈ బీసీ రిజర్వేషన్ని అమలు కాకుండా చేస్తున్నారని చెప్పేసి అనుమానాలు ఇస్తాయి. ఇంకో విషయం ఏంటంటే బీసీలారా మన బహుజనవాదులం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మనమంతా ఏకమైతే రాజ్యాధికారం తప్పకుండా మనకి వస్తుందని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ అగ్రకులాల ఓట్లు మాకు అవసరం లేదు. మీ ఓట్లు మీరే వేసుకోండి. బహుజనమైన, పేద బడుగు బలహీన వర్గాలమైన మా ఓట్లు మేము వేసుకుంటాం. మా ఓట్లని మీకేయడం మూలంగా రాజ్యాధికారం మీరు అనుభవిస్తూ కింద స్థాయిలో ఉన్న మా మీద పెత్తనం చేస్తూ మాకు రావాల్సిన రిజర్వేషన్లను ఇవ్వడానికి మీరు బాధపడుతూ జిమ్మికులు ఆడుతూ మ్యాజిక్లు చేస్తూ మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్న మీకు ఇతాప నుంచి అగ్రవర్ణాలకు ఏదైతే ఓసీలు ఎవరైతే ఉన్నారో, రెడ్లు, ఎలమ, కమ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము మద్దతు తెలపమని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. న్యాయమైన పోరాటం, హక్కుతో రావాల్సిన ఈ రిజర్వేషన్ను మా కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే కులగణన చేసిందో దాన్ని ఎవరు ఎంత శాతం ఉన్నారు అని చెప్పి వారి హక్కుల్ని కాపాడే బాధ్యత మా పార్టీకి కూడా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, కావాల్సిందంటే ఈ అన్ని పార్టీల తరపున ముఖ్యమైన నాయకులు రాజీనామాలు చేసైనా సరే ఈ బీసీ వాదాన్ని బతికించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఏబీ యూట్యూబ్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం అందరికీ ధన్యవాదాలు. జై భీమ్.